హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను బోటి, దోసకాయ, మామిడికాయ, బంగాళదుంప, టమాటా, ఆనియన్ అంతా వేసి చేస్తున్నాను. అందులోకి రాగి సంగటి చేస్తాను అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. మా పెద్ద అబ్బాయి కోసం ఫ్రై వేరేగా చేస్తున్నా, బోటి ఫ్రై. ఇప్పుడు గిన్నె పెట్టుకున్నాను. ముందుగా ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ ఒక 5-6 స్పూన్లు పోసానండి. నాన్ వెజ్ కర్రీస్లోకి మనకు కొంచెం ఆయిల్ ఎక్కువే పోసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిపోయింది. ఇప్పుడు ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకోవాలి. ఆనియన్స్ వేగుతున్నాయి. ఆనియన్స్ వేగిపోయినాయి. ఇప్పుడు బోటి వేసేసుకోవాలి. బోటి అంతా వేసేస్తాను. ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలి. లో వాటర్ ఇంకిపోయేదాకా కూడా మనం బాగా కుక్ అవనిచ్చుకోవాలి. ఆయిల్ పైకి తేలేదా కుక్ అయింది చూసారు. ఇప్పుడు వెజిటేబుల్స్ అన్నీ వేసేయాలి. వెజిటేబుల్ వచ్చి టమాటాలు 2, బంగాళదుంపలు 2, ఒక దోసకాయ ఆఫ్ వేసాను, మామిడికాయ ఆఫ్ అనమాట. వెజిటేబుల్ అన్నీ వేసేస్తా. వెజిటేబుల్స్ వేసేసాను. మీడియంలో పెట్టుకోవాలి స్టవ్, హైలో కాదు. ఒక 10 మినిట్స్ కుక్ అవనివ్వాలి. వెజిటేబుల్స్ అంతా బాగా కుక్ అయిపోయినాయి కదా. ఈ టైంలో మనం పసుపు, కారం వేసుకోవాలి. పసుపు 1/4 టేబుల్ స్పూను, కారం 2 స్పూన్లున్నర వేసాను. ఎందుకంటే మామిడికాయ ఎన్ని పులుపుగానే ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుందండి కర్రీ వచ్చి. కొంచెం కారం స్మెల్ పోయినప్పుడు వాటర్ పోసుకోవాలన్నమాట. కారం స్మెల్ పోయేదాకా మగ్గనిచ్చుకున్నాను. ఇప్పుడు వాటర్ పోసుకోవాలి. మనకి ఎంత అయితే పులుసు కింద కావాలో అంత వాటర్ పోసుకోవాలన్నమాట. నేను 2 గ్లాసులు వాటర్ పోస్తాను. కొంచెం పోస్తాను వాటర్, ఎందుకంటే మసాలా అన్నీ వేసుకుంటాం కాబట్టి చిక్కు పడిపోద్ది. ఓకే, సరిపోతుంది. ఒక 15 నిమిషాల నుంచి 20 నిమిషాలన్నా కుక్ అవనివ్వాలి. మూత పెట్టేసి కుక్ అవనిస్తాను. కర్రీ చూసారా బాగా కుక్ అవుతుంది కదా. మసాలా వేసుకుంటాను ఈ టైంలో. ఇది వచ్చి అల్లం, వెల్లుల్లిపాయ, చెక్క, లవంగాలు, యాలకులు అన్నమాట. మీకు చూపించాను కదండి, ఆ మసాలా అంతా వేసాను. ఇప్పుడు ధనియా పౌడరు 1 స్పూను, ఒక 10 మినిట్స్ ఈ మసాలా అంతా కూడా బాగా పట్టి బాగా కొంచెం ఎగిరితే బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు మూత పెట్టేస్తాను. 10 మినిట్స్ అయిందండి. బాగా కుక్ అయిపోయింది. ఇప్పుడు కరివేపాకు, కొత్తిమీర
ఒక్క నిమిషం మూత పెట్టుకొని మరి స్టవ్ ఆపేసుకోవాలి. కర్రీ అయిపోయిందండి, ఇంకా స్టవ్ ఆపేస్తున్నాను. వేడి వేడి రైస్లోకి బోటి కర్రీ, బోటీలోకి మామిడికాయ, టమాటా, బంగాళదుంప వేసాను. వేసుకో కొంచెం. చాలా ఇష్టం అండి నాకు బోటి కర్రీ అంటే. సంగటి చేద్దాం అనుకున్నాను కానీ ఇంకా చేయలేకపోయాను. కాలిపోతుంది. చాలా టేస్టీగా ఉంది. అందరు ట్రై చేసి చూడండి. అలాగే నా వీడియోస్ అన్ని చూసి లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.